హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మామిడికాయ పచ్చడి. మామిడికాయ, ఆవకాయ, ఇంకా చాలా పేర్లు ఉన్నట్టున్నాయి. మాగాయ పచ్చడి అంటే ఇది ప్రాసెస్ వేరే అనుకోండి. చేసేది అల్లం మామిడికాయ పచ్చడి, నువ్వుల మామిడికాయ పచ్చడి, ఇంకా ఉప్పు ఆవ పచ్చడి, ఇంకేముంటాయి, పోపు పెట్టిన ఆవకాయ పచ్చడి, పోపు పెట్టని ఆవకాయ పచ్చడి. ఆవకాయ అంటే అన్నిట్లో ఆవకాయ వేసినా మామిడికాయ పచ్చడి ఎందుకో ఆవకాయ పచ్చడి అంటారు కదా. ఎక్కువగా మామిడికాయ పచ్చడిలో ఆవపిండి వాడతారు. ఇంకా మామూలుగా కొన్ని నెల రోజులు 2 నెలలు ఉండే కొన్ని పచ్చళ్ళలో కూడా ఆవపిండి వేస్తారు. దోసకాయ దోస ఆవకాయ అట్లా అని. కానీ ఎక్కువగా ఆవకాయ అంటేనే మామిడికాయ పచ్చడి. ఆవపిండి తగినంత మోతాదులో వేయడం వల్ల ఆవాలు, మెంతులు కూడా కొంచెం వేయడం గుడ్ బ్యాక్టీరియా తయారవడానికి ఫెర్మెంటేషన్ జరిగి ఒక ప్రాసెస్లో ఇది ఆవపిండి అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అని. దాంతోపాటు కొంచెం కొద్ది మోతాదులో మెంతిపిండి కలుపుతారు. ఇక కారం, ఉప్పు అయితే ఎక్కువ పాలలోనే కలుపుతారు. నూనె కొన్ని ప్రాంతాల్లో దీనికి పోపు వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వేయరు. మా దగ్గర తప్పనిసరిగా పోపు వేస్తారు, పచ్చి నూనె కలపరు. మొదట మామిడికాయ ముక్కల్ని చక్కగా వాటిని కావాల్సిన సైజులో కట్ చేసుకొని శుభ్రంగా జీడి అది అంతా తీసేసుకొని నీట్గా తుడుచుకొని, తడి లేకుండా, ముఖ్యంగా ఏ పచ్చడి పెట్టుకున్నా తడి లేకుండా ఉండడం ముఖ్యం. వాటిని చక్కగా గాలికి ఆరబెట్టి ఒక పెద్ద బేసన్లో కానీ పెద్ద గిన్నెలో కానీ తీసుకొని దాంట్లో ఇంకా ఈ మిగతా తయారీ విధానం, కావాల్సిన వస్తువులు అన్నీ తయారు చేసుకోవాలన్నమాట. దీనికి ముఖ్యంగా కావాల్సినవి కొత్తగా పట్టించిన కారం. చాలామంది ఎండాకాలంలో మంచిగా మిరపకాయలతో కొత్త కారం పట్టించుకుంటారు. ఆ కొత్త కారంతోనే ఈ పచ్చడి పెడతారనమాట. సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఈ కొత్త కారంతో పెడతారు. ఈ కొత్త కారం, మామిడికాయ, ఇందులో వేసే నూనె కూడా కొంచెం చాలామంది నువ్వుల నూనె వాడతారు, పల్లి నూనె. ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ నూనె వేసినా బాగానే ఉన్నప్పటికీ వీటి రుచి అమోఘంగా ఉంటుంది అన్నమాట. మామూలుగా మనం నువ్వుల పిండి కూడా కలుపుతారు కదా, అలా నువ్వుల నూనె వేయడం వల్ల మరింత రుచి. ఇలా పోపు పెట్టడానికి వాడే దినుసులు వేరే అవి. ఇక ముఖ్యంగా అయితే పచ్చడి కలిపేటప్పుడు అయితే మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, కొంచెం పసుపు, ఇవి చాలా రకాలుగా ఈ పచ్చడిని తయారు చేస్తుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళది. మొత్తంగా ఎవరు ఎలా పెట్టినా అంతా మొత్తం కావాల్సిన వస్తువుల లిస్ట్ అయితే ఇదే. కొంతమంది జీలకర్ర పొడి కలుపుతారు, కొంతమంది కలపరు. ఇంతే, ఇక్కడ తేడా ఉంటుంది. ఇక కొందరు ఏం చేస్తారంటే మామిడికాయ ముక్కలకి ముందుగానే నూనె పట్టించి తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిపేసి ఇంకా దాన్ని జాడీలోకి తీసుకుంటారు. ఇది వీళ్ళ పద్ధతి. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగగలిపి కావాల్సితే ఉప్పు, నూనె ఇవన్నీ సరిగా ఉన్నాయో చూసుకొని కారం మళ్ళీ దీన్ని జాడీలోకి ఎత్తేస్తారు. ఒకవేళ కారం ఎక్కువైతే కారం కొంచెం ఉప్పు కలపడం, నూనె తక్కువైతే నూనె కొంచెం యాడ్ చేసుకోవడం. ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం నూనెలో మునిగినట్టుగా ముక్కలు ఉంటేనే బాగుంటుంది అనేసి ఇప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే ఉండేటట్టుగా చూసుకుంటారు. తర్వాత ఇంకా ఇది ఒక పద్ధతి. ఇంకా మా దగ్గర మేమైతే ఇలాగే కలుపుకొని మామిడికాయ ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి కలిపేసుకొని దీనికి పోపు పెట్టుకుంటాం అన్నమాట. దీంట్లో మేము అసలు నూనె కలపము ముక్కలకి. పోపులో మొదటగా నూనెను వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి దాంట్లో వేసుకొని పోపు పెట్టేస్తాం. అది నేను చెప్పడం మర్చిపోయాను. మామిడికాయ ముక్కలకు కూడా కొన్ని వెల్లుల్లి పాయల్ని కలుపుతాం. ఇంకా ఈ పోపులో వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచిన ముద్దని దోరగా వేగనిచ్చి
ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలకి కలిపేసి ఒక 3 రోజుల వరకు ఆ గిన్నెలోనే ఉంచి రెండో రోజు మూడో రోజు కలుపుతూ అటు ఇటు కలుపుతూ మూడో రోజు తర్వాత దాన్ని జాడీలోకి ఎత్తేస్తాం. అయితే ఇలా కలుపుతూ మూడో రోజు వరకే చాలా వరకు ఆ మామిడికాయ ముక్కల్లో ఉన్న రసం బయటకు వచ్చేసి నూనెతో కారంతో వీటన్నిటితో కలిసి మంచి గుమగుమ వాసన వస్తుంటుందన్నమాట. ఈ పచ్చడి వాసన, ముఖ్యంగా మామిడికాయ పచ్చడి వాసన అసలు దాచిపెట్టినా దాగదు. ఇప్పుడు మన ఇంట్లో మనం పచ్చడి పెట్టుకున్నామా లేదా అనే విషయం అందరికీ మన ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి తెలిసిపోతుంది. అంత గుమగుమ వాసన అనమాట మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడిని ఇదివరకు అయితే వారం రోజుల వరకు అసలు తినేవాళ్ళు కాదు. అది ఊరాలి అనేవాళ్ళు, పచ్చడి ఊరాలి అంటే మామిడికాయలో నుంచి వచ్చే పుల్లటి రసంలో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, ఎల్లిపాయలు, తర్వాత నూనెలో ఇవన్నీ ఊరి ఫెర్మెంటేషన్ అనొచ్చు, పులిమడం, అందులో గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది. ఆ తయారైన తర్వాత తినాలి, అది పద్ధతి. కానీ మన మామూలు భాషలో చెప్పాలంటే మొదటి వారం రోజులు కారం చాలా ఎక్కువగా ఉంటుంది, తినలేము. ఘాటు అన్నీ, ఆవఘాటు, కారం ఘాటు, ఉప్పు అన్నీ కూడా. ఇంకా వాటిని ఆ రసం ఊరదు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో కలుపుతారు. తర్వాత సెట్ అవుతుంది అది. రసం అంతా ఊరిన తర్వాత మామిడికాయల్లో ఊట వచ్చిన తర్వాత సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు వారం రోజుల తర్వాత తింటే బాగుంటుంది అనేవాళ్ళు. మా ఇంట్లో అయితే 3 రోజుల తర్వాత అన్నా తినాలి కనీసం. మొదటి రోజు తింటే మాత్రం మంట, చాలా మంటగా ఉంటుంది. ఇలా అనమాట. ఇంకా మామిడికాయ పచ్చడి అనేది మామూలుగా నాకు తెలిసినంత వరకు ఇది ఒక పండగ, ఎండాకాలంలో వచ్చే మంచి పండగ. ఉగాది తర్వాత ఇంకా పండగలు ఏమి ఉండవు కదా, కానీ మామిడికాయ పచ్చడి మాత్రం పండగే. ప్రతి ఒక్కరూ ఈ పచ్చడి పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరూ ఈ పచ్చడి పెట్టుకుంటారు. ఈ కొత్త మామిడికాయలు రాగానే, కొత్త కొత్త కారం పట్టియగానే ఇంకా పచ్చడి 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 అనేసి. ఇప్పుడు కొత్తగా వెల్లుల్లిపాయలు కూడా వస్తాయి, అవి కూడా కొత్తవే వస్తాయి కదా, వాటితో పచ్చడి పెట్టుకుంటారనమాట. ఇంకా గానుగ నూనెలతో పెట్టుకుంటే మంచిది, పూర్వకాలంలో అవే కదా, వాటితో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఏంటంటే ఇది మన దగ్గర అందరిలో ఉండే ప్రోబయాటిక్ ఫుడ్. ఎప్పుడైనా సరే నోటికి ఏది తినాలనిపించినప్పుడు, నోటి రుచి లేనప్పుడు పచ్చడితో తినడం మనకు అలవాటు. కొంచెం కారం తట్టుకోలేకపోతే నెయ్యి కానీ మరికొంచెం నూనె కానీ యాడ్ చేసుకోనో, ఇంకా లేకపోతే పల్చటి పప్పు, మన తెలంగాణలో అయితే ఎక్కువ పెసరపప్పు ఎక్కువ తింటాం కదా, పెసరపప్పు పల్చగా వేసుకొని ఈ పచ్చడితో, పప్పు పచ్చడి కాంబినేషన్ అదుర్స్ అనమాట, ఇలా తినడం. మామిడికాయ పచ్చడి పెరుగన్న మంచుకు చాలామంది తింటారు ఎక్కువగా. మా ఇంట్లో అయితే నేను చిన్నప్పటి నుండి అయితే ఎక్కువ మామిడికాయ పచ్చడి పెరుగన్న మంచుకే ఎక్కువగా. లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మాకి, దోశకి, అట్టుకి, ఏదైనా చేసుకున్న టిఫిన్లకు అంచుగా పెట్టుకొని తినడం చాలా ఎక్కువ ఉండేది. ఎక్కువ శాతం అన్నంలో కూర కలుపుకొని, అన్నంలో పచ్చడి కలుపుకొని తినడం కంటే కూడా పెరుగన్నం అంచుకు, ఉప్మా అంచుకు తినేదే బాగా. ఎప్పుడైనా కర్రీస్ అట్లా అందుబాటులో లేనప్పుడు ఇది నూనె వేసుకొని అన్నం తిని, కానీ మొత్తం అన్నం పచ్చడితో తింటే మాత్రం తెల్లవారి ఉంటుంది ఇంకా మనకి పని. ఏదైనా సరే తక్కువ అతిగా తినకూడదు కదా. రోజు ఇప్పుడు పచ్చడి కొత్తగా పెట్టుకున్నప్పుడు దాని మీదకే పోతుంటుంది మనసు, తిందామా 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 అని. అలాంటప్పుడు కొంచెం ఒక చెంచాడు తింటే తప్పేం లేదు, కొంచెం నెయ్యి వేసుకొని ఇంకో చెంచాడు. కాకపోతే కాస్త బీపీ అది ఉన్న వాళ్ళు తినకపోవడం మంచిది. ఏదో కాస్త అలా తిన్నామా లేదా అన్నట్టు తింటే అయిపోతుంది. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఇందులో, కారానికి సరిపడా ఉప్పు వేస్తాం కాబట్టి తెలియకుండానే ఉప్పు ఎక్కువగా కలుస్తుంది. నూనె కూడా అధికంగా ఉండేది. సంవత్సరం పాటు నిల్వ ఉండేది కదా జాడీలో ఇంట్లో. ఎప్పుడు సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇది ఒక ఏమంటారు, ఈ పచ్చడి ఒక మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక కూర చేసి ఒక రాత్రిపూట 10 తర్వాత 9 తర్వాత చుట్టాలు వస్తే అప్పటికప్పుడు మనం ఈ 2-3 కూరలు అయితే వండి పెట్టలేం. ఒక కూర చేస్తాం కావచ్చు అతి కష్టం మీద, సడన్గా వస్తే చెప్పకుండా. అప్పుడు బియ్యం పెట్టేసి పప్పు వేసేసి
పచ్చడేసి కాస్త గడ్డ పెరుగుంటే మనము చక్కగా పంచభక్ష పరమాన్నాలు పెట్టిన ఫీలింగ్ అయితే వాళ్ళకొస్తది. అలా అనమాట. మామిడికాయ పచ్చడి ఉంటే ఏది లేదు, ఏది పెట్టలేదనే ఫీలింగే ఉండదు. చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే 200 కాయలు, 300 కాయలు కూడా పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఉంటారట. వాళ్ళు దాన్ని ఇప్పుడు నుంచి రోజు వేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. అలా వాళ్ళకంటే అలా ఉంటారు కొందరని. కూరలు అందుబాటులో లేనప్పుడు పచ్చడి ఎంతో ఆదుకుంటుంది ఈ పచ్చడి. పెళ్ళిళ్ళలో కొత్తగా పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడైతే ఖచ్చితంగా ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. మళ్ళీ పెళ్ళి తర్వాత పెళ్ళింట్లో మామిడికాయ పచ్చడి పెట్టకూడదని మా దగ్గర అంటారు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళికి ముందే పచ్చడి పెట్టేసుకుంటారనమాట. సంవత్సరం వరకు ఈ వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగిన ఇంట్లో ముక్కలు కొట్టడం ఇలాంటివి చేయరు, పచ్చడి పెట్టడం కూడా చేయరు అనుకుంటా. ఇంకా ఈ మామిడికాయ పచ్చడి సీజన్లో అయితే ఖచ్చితంగా మంచిగా మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా సీజన్లో కూడా ఆ సీజన్లో ఒక పచ్చడి అయితే పెట్టుకుంటారు, పెళ్ళి తర్వాత పెట్టకూడదు కదా అనేసి. ఉసిరికాయ పచ్చళ్ళు కానీ, నిమ్మకాయ పచ్చళ్ళు కానీ, ఇంకా ఏది అందుబాటులో లేని సీజన్ అయితే ఇప్పుడైతే అన్నీ అందుబాటులో ఉన్నాయి, పూర్వం లేవు కదా. దోసకాయ పచ్చళ్ళు కానీ, పూర్వకాలంలో ఎక్కువగా ఈ పచ్చళ్ళు పెళ్ళిళ్ళలో బాగా వాడేవాళ్ళు. పొద్దున్నే టిఫిన్కి ఉప్మా చేసేస్తే దానికి అంచుకు అందరికీ పచ్చడి వేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు కారం, స్పైస్ అనేది, ఉప్పు కారాలు అందరికీ తగినట్టుగా చేస్తారు, మధ్యస్థంగా వేస్తారు అన్నీ. నార్మల్గా అందరు తినేలాగా పిల్లలు తింటారు, ముసలి వాళ్ళు తింటారు, బీపీ ఉన్న వాళ్ళైనా ఏదున్న వాళ్ళైనా తినేటట్టుగా చేస్తారు. ఇంకా ఎక్కువ తక్కువ కావాలనుకుంటే పచ్చడి వేసుకోవడం, అది ఏదో అలా వేసుకోవడం కాదు, దానికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఉప్మా అంచుకు కానీ, దోశల అంచుకు కానీ పెరుగన్నంకి అయితే ఇక అది చాలా టాప్ కాంబినేషన్ కదా, ఆవకాయ పచ్చడి పెరుగన్నం అనేది. ఇంకా ఇక్కడ చెప్పుకోవాలంటే పెరుగు ఒక మంచి ప్రొబయాటిక్ అని తెలుసు కదా మనకు, ఆవకాయ కూడా ప్రొబయాటికే, రెండు ప్రొబయాటిక్స్ అనమాట. చాలా మంచి గుడ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్స్. అప్పుడు ఎండాకాలంలో చక్కగా గడ్డ పెరుగు, తోడుపెట్టిన గడ్డ పెరుగు వేసుకొని పక్కన ఆవకాయ ముక్క ఒకటి వేసుకొని నంచుకుంటూ తినేసి, ఇంకా ఏంటంటే చిన్నపిల్లలప్పుడు ఆ పచ్చడి తినడం తక్కువ, కొంచెం ఆ ముక్కని అన్నం తిన్న తర్వాత మంచి చేయి కడుక్కొని మంచినీళ్ళు తాగి ఆ ముక్క నోట్లో పెట్టుకొని నములుతూ చప్పరిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇలా ఈ మామిడికాయ పచ్చడి అనేది ఒక పండగ తీసుకొచ్చింది అందరి ఇళ్ళలోకి. ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటున్నారు, ఎక్కడ చూసినా మామిడికాయ పచ్చడి. పక్కింట్లో పచ్చడి పడుతుంటే మన ఇంట్లో సువాసన గుమగుమ. ఇలా ఇంకా మరి పచ్చడి పెట్టుకోవడంతోనే అయిపోదు, దాన్ని నిల్వ చేసుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పచ్చడిని జాడీలో పెట్టుకోవడం మంచిది, లేకపోతే గాజు సీసాల్లో పెట్టుకోవడం. ఆ తర్వాత పచ్చడిని కూడా అందరూ పిల్లలు ఎవరైనా తొందరగా సమయం లేనప్పుడు ముట్టుకుంటే తడి చేతులతో కానీ, కొంచెం కడుక్కోకుండా ఫ్రెష్గా లేని చేతులతో కానీ ముట్టుకోవడం వల్ల దాన్ని మనం మళ్ళీ కడగలేము. కాబట్టి శుభ్రమైన చేతులతో, పొడి గంటెతో ఆ పచ్చడిని తీసుకొని వాడుకోవాలి. అందుకని దాన్ని ఒక పక్కగా పెట్టుకొని జాగ్రత్తగా పైనుంచి ఒక గుడ్డ కట్టేసి, ఎవరైనా ఒకళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు మేము తీసిస్తాం ఆగండి అనేవాళ్ళు. పిల్లల్ని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు చిన్నప్పుడు. ఇప్పుడైతే మేము అంతే, తీసి నేను పెడుతుంటాం పక్కన. ఎందుకంటే అది ఒకవేళ తడి తగిలితే మొత్తం పాడైపోతుంది, మళ్ళీ దొరకవు మామిడికాయలు, పెట్టుకోలేము. అలా ఎవరైనా కొంతమంది కొన్ని కారణాల వల్ల మామిడికాయ పచ్చడి పెట్టుకోలేకపోతే ఎవరో ఒకరు వాళ్ళకి పచ్చడి తెచ్చిస్తారు. ఆ ప్రేమల ఆప్యాయతలు ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా ఇది ఒక పెద్ద పండగ అని. మరి పండగని మిస్ అవుతుంటే ఎవరైనా చూస్తే ఎలా ఊరుకుంటారు. ఇక ఒకరు పెట్టుకోలేదంటే వాళ్ళ అక్క చెల్లెల్లో, అన్నతమ్ముల్లో, ఆడపడుచులో, పిన్నిలో, బాబాయిలో, అత్తలో ఎవరో ఒకరు పచ్చడి తెచ్చిస్తారు. చెల్లెల్లో అందరూ, తమ్ముళ్ళు, అన్నలు, వదినలు అందరూ పచ్చడి తెచ్చివ్వడం మాత్రం కంపల్సరీ తెచ్చిస్తారు. మన దగ్గర చాలా ప్రేమలు ఉంటాయి కదా, అందువల్ల ఇదొక్కటి చాలా టాప్ పచ్చడి. అన్ని పచ్చళ్ళలోకి ఇలా వరుసగా పెడితే చాలామంది నీకు ఏ పచ్చడి ఇష్టం అంటే ముందు మామిడికాయనే చూపిస్తారు. ఎందుకంటే మరి తెలియదు, ఇది
అంత టాప్ అనమాట. దీని తర్వాత లిస్ట్‌లోనే వస్తుంటాయి మిగిలినయన్నీ. నాకు తెలిసి నాకు నచ్చిన పచ్చడి ఫస్ట్ మామిడికాయ, తర్వాత ఉసిరికాయ, తర్వాత నిమ్మకాయ, తర్వాత చింతకాయ, తర్వాత టమాటో, తర్వాత ఇక వస్తాయి లిస్ట్‌లో ఏమున్నా. ఇక మెయిన్ పచ్చళ్ళైతే ఇవే కదా! సంవత్సరం అంతా నిల్వ ఉండేవి ఇవే. దోసకాయ సంవత్సరం అంతా ఉండదు. ఉసిరికాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి. అవి పూర్వకాలంలో అయితే ఇప్పుడు దొరికేవి కాదు. కానీ ఇప్పుడు ఉసిరికాయలు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి. కాలం మారింది కదా అందువల్ల. ఇదంతా కూడా ఎక్కువగా వీటిలో మంచి పోషక విలువలు, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నవే. సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి మంచివి. వీటిని తగినంత మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటే ఏం నష్టం లేదు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కాస్త అన్నిటి మీద కూడా నియంత్రణ ఉండాలి కదా. ఏ ఫుడ్ ఏదైనా ఎక్కువ తీసుకుంటే అది మంచిది కాదు. కాబట్టి తినే వాళ్ళకు చేసి పెట్టాలి, తినలేని వాళ్ళు చూసి సంతోషించాలి అంతే. మామిడికాయ పచ్చడి అనే పండగ అయిపోయిన తర్వాత ఇది వర్షం పడడంతో మామిడికాయ పచ్చళ్ళ టేస్ట్లు చాలా వరకు మారిపోతాయి. ఎంత బాగా పెట్టినా కూడా వర్షాలు స్టార్ట్ అవ్వగానే పచ్చడి టేస్ట్ కొంచెం మారిపోతూ ఉంటుంది అన్నమాట. అది ఏమో అంటారు, వర్షం పడగానే ముక్కల్లో కాస్త తేడా వస్తుంటుంది అని అంటారు. అందుకని ఎక్కువ శాతం ఎండల్లోనే తింటుంటారు పచ్చడి, టేస్ట్ మళ్ళీ ఉండదు అనేసి. ఒకవైపు ఎండ, ఒకవైపు కారంగా పచ్చడి తినేస్తుంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా ఉండండి. ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. ఏదేదో అంటున్నారు ఎల్ నినో అని, అది ఇదని. కాబట్టి ఏదొచ్చినా తట్టుకోవాలంటే ముందు మన శరీరానికి కావాల్సింది మనం తగినంత మోతాదులో ఇవ్వడం, జాగ్రత్తలు తీసుకోవడం, తగినంత నీళ్లు తాగడం, మజ్జిగ తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, నీడపట్టున ఉండడం, ప్రశాంతంగా ఉండడం మంచిది. ఎండాకాలం ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. వీలైన వాళ్ళు చల్లని ప్రదేశాలలో ఉండి వస్తుంటారు, మంచిదే. ఖర్చును తట్టుకోగలిగిన వాళ్ళు అలా తిరిగి రావచ్చు. లేని వాళ్ళు ఇళ్ళలోనే ఉంటూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ.